చూడండి, అంచె దినాల్లో జరగబోయేదాన్ని దేవుడు ముందుగానే, జాగ్రత్త వినండి, ఈ కొద్ది సమయం మీకు అర్థమవుతుంది. ఎప్పుడో జరగబోయేదాన్ని 400 సంవత్సరాలు, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 2025 సంవత్సరాలు. 2025 సంవత్సరాలకి పాత నిబంధన కాలంలో అంటే 25 + 400 2425 సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడంట. ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత రాకడ ఎప్పుడు వస్తుంది, ఏం జరుగుతుందని మొత్తం దానియేలు ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు చూడండి, ఆ యొక్క బొమ్మ ఎలా ఉందంటే బంగారం తల ఉంది. తలంతా ఎవరంటే నెబుకద్నెజరు రాజు కాలం మొత్తాన్ని తలతో పోల్చాడు. అర్థం అందరికీ? ఈ కాలం ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంతా తల. ఈ తలంతా అంటే మీరే రాజ్యం ప్రభా, మీరు చనిపోయిన తర్వాత ఇంకో రాజ్యం లేస్తారు. చూద్దాం ఒకసారి, చూడండి 39వ వచనం. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును, అటు తర్వాత లోకమంతా వెళ్ళినట్టు మూడో రాజ్యం ఒకటి. వినండి, ఇప్పుడు తాము చనిపోయిన తర్వాత తక్కువైన రాజ్యం, బంగారం కన్నా విలువైంది ఏదైనా ఉందా? డైమండ్స్ అయినా ఉండే తీసేయండి, వాటి గురించి కాదు. బంగారం విలువైంది, దానికన్నా తక్కువది ఏంటి? ఏంటంటే దాని అర్థం ఏంటంటే రాజు నెబుకద్నెజరు రాజ్యం అంతా చాలా క్వాలిటీగా ఉంది. నువ్వు చనిపోయిన తర్వాత రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఒకటేమో మాదీయులు, ఇంకోటేమో పారసీకులు. మాదీయుల రాజ్యం పారసీకుల రాజ్యం అంటారు. మాదీయులు పారసీకులు 2 రాజ్యాలు వస్తాయి. నీ రాజ్యంలో ఉన్న పరిపాలన ఆ రాజ్యాల్లో తేడాలు వచ్చేస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే నీ వెళ్ళిపోయిన తర్వాత రాజ్యం 2 ముక్కలైపోయి వాళ్ళందరూ కూడా ఎలాగుంటారంటే, వెండి అంటే ఏంటంటే విలువ తగ్గిపోయింది, పరిపాలనలో విలువ తగ్గిపోయింది. కాబట్టి ఇది కూడా అయిపోయిన తర్వాత 3వ రాజ్యం ఒకటి వస్తుంది. 3వ రాజ్యము అది ఉదరం వంటిది. దాన్ని ఏమంటారు? ఇనుముగా, దానికంటే ముందు ఇత్తడి వంటిది. ఎన్నో వచ్చినాం అది? 39 చివరిలో ఉంది. పిమ్మట 40 చూడండి. పిమ్మట 4వ రాజ్యం ఒకటి, అది ఇనుము వలె బలంగా ఉండును, ఇనుము సమస్తమైన వాటిని దంచి కొట్టినది కనుక ఇనుము పగలగొట్టినట్టు అది రాజ్యంలో పగలగొట్టి పొడి చేయరు. వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నాయకు చూడండి, అందరూ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిస్టర్బెన్స్ వల్ల మనకి సరిగా అర్థం కావట్లేదు, అయినా కానీ వినండి, తప్పదు. తలంతా ఏంటంటే బంగారము, నెబుకద్నెజరు కాలము. నువ్వు చనిపోయిన తర్వాత 2 రాజ్యాలు వస్తాయి, విలువ తగ్గిపోయింది. ఇది అయిపోయిన తర్వాత వెండి తర్వాత కొంచెం బలమైంది ఏంటి? ఇత్తడి రాజ్యం ఒకటి. ఇది అయిపోయిన తర్వాత ఇనుము, ఇది 4వ రాజ్యం. దీని అర్థం ఏంటంటే ఫస్ట్ రాజ్యం నెబుకద్నెజరు, 2వది మాదీయులు పారసీకులు, 3వది ఏంటి తెలుసా? గ్రీకు సామ్రాజ్యం. గ్రీక్స్ అలెగ్జాండర్ ఉన్నాడు చూసారా? యేసుక్రీస్తు ముందే ఉన్నాడు అలెగ్జాండర్, తెలుసా మీకు? గౌతమ బుద్ధుడు ఎప్పుడు ఉన్నాడు? లాస్ట్ వీక్ చెప్పుకున్నా, గుర్తుంది మీకు? ఒక ప్రవక్త గురించి చెప్పుకుంటా, గౌతమ బుద్ధుడు కూడా చనిపోయాడు ఆ టైంకి. ఓకే, గ్రీకు సామ్రాజ్యం అలెగ్జాండర్ వచ్చాడు. దాని తర్వాత ఏ రాజ్యం వచ్చిందంటే రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం ఎవరు పరిపాలించారంటే, ఎవరు పరిపాలించారు? నీరో చక్రవర్తులు, ఇంకా చాలామంది ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ కాలం వచ్చింది. ఈ తర్వాత రోమా సామ్రాజ్యం ఎలాంటిదంటే బలమైందంట, ఇనుము లాంటిది. దానికి బంగారం అంత విలువ లేదు, కానీ గట్టిగా ఉండేటువంటి శక్తి ఉంది దానికి. దాని అర్థం ఏంటంటే రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టారు. యేసుక్రీస్తు పుట్టింది ఎప్పుడు? క్రీస్తు శకము 1 అంటారు. యేసుక్రీస్తు పుట్టిన దగ్గర ఉండే కాలం పరిగణించారు కదా. దీన్ని బట్టి ఆలోచిస్తే యేసుక్రీస్తు పుట్టిన కాలం ఏదంటే చూడండి, ఈ మోకాళ్ళ కాలం. అంటే దీనికంటే ముందు ఇక్కడ దానియేలు ఉన్నాడు, ఆయన తర్వాత కొన్ని రాజ్యాలు అయిపోయి యేసుక్రీస్తు పుట్టేసరికి ఇది ఇనుము ఉన్న కాలం వచ్చింది. ఈ కాలంలో యేసుక్రీస్తు పుట్టి, అంటే అక్కడ నుండి ఇక్కడ వరకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా చెప్పండి? 2020. ఇది కాలాన్ని పరిగణించేటువంటి ఒక రూపం దేవుడు చూపించాడు. అంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడంట పిలాతు ఏమంటాడు? ఈ పట్ల ఏ తప్పు కనపట్టలేదు కాబట్టి తప్పు మా మీద ఉండకూడదు, చేతులు కడిగేసుకుంటాడు. దాని అర్థం ఏంటంటే ఆయన మీద పాపము ఉండాల్సిన అవసరం లేదు, మా మీద మా పిల్లల మీద ఉండాలని ఎవరు కోరుకున్నారు? యూదులు కోరుకున్నారు. దీని అర్థం ఏంటంటే తప్పు లేకపోయినా దండించే రాజ్యం ఏదంటే రోమా సామ్రాజ్యం. ఇప్పుడు యేసుక్రీస్తు పట్ల తప్పు ఉందా? లేదు, కానీ దండించే అధికారం ఉందా? లేదా? అంటే సమస్తమైన వాటిని విరగొట్టేంత శక్తి కలిగింది రోమా సామ్రాజ్యం. తిరుగులేని రాజ్యం రోమా. గ్రీకు సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. ఇప్పుడు మీరు బైబిల్లోకి రండి, మీకు అర్థమయ్యేలా చెప్తా. 41వ వచనం చూడండి. పాదముల వేళ్ళు కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగాను, కొంత మట్టుకు ఇనుపదిగా ఉన్నట్టు తమరికి కనుక రాజ్యములో భేదములు అయితే ఇనుము బుర్రతో కలిసి ఉన్నట్టు కనబడిన కనుక ఆ రాజ్యములో అలాగున్న. ఆ రాజ్యం ఇనుము వంటి బలం గలదయండును. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే పాదములు వచ్చేసరికి మొత్తం 10 ఉన్నాయి వేళ్ళు. పాదాలు ఎలా ఉన్నాయంట? ఇనుము మట్టి కలిసినట్టు ఉంది. ఇప్పుడు చూడండి, పైన అంతా ఏంటి? బంగారం.
తలంత ఏంటి? బంగారం. చేతులేంటి? వెండి. ఉదరం ఏంటి? ఇత్తడి. కింద మోకాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏముంది? కాళ్ళ వరకు ఇనుము. కిందకు వచ్చేసరికి ఇనుము మట్టి మిక్సింగ్ అయిపోయాయి. అంటే ఇప్పుడు ఈ రాజ్యం ఎలా చెబుతున్నానంటే, పాదముల వేళ్ళు కొంత మట్టుకు కుమ్మరి మట్టి 41లో, కొంత మట్టుకు ఇనుపదిగా ఉన్నట్టు తమకు కనబడింది కనుక ఆ రాజ్యములో భేదములు ఉండును. అయితే ఆ ఇనుము పొరతో కలిసినట్టు కనబడి కనుక ఆ రాజ్యం ఇనువంటి బలం కలదు. ఆయన పాదములు కొంత మట్టుకు ఇనుపుగాను, కొంత బట్టి మట్టిగాను ఉన్నట్టు ఆ రాజ్యం ఒక విషయంలో బలంగాను, ఒక విషయంలో నీరసంగాను. దీని అర్థం చెప్తే వినండి ఒకసారి. ఈ కాలం అంతా అయిపోయింది, చివరికి వచ్చారు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఎక్కడున్నారంటే లాస్ట్లో 10 రాజ్యాలు. దీని అర్థం ఏంటంటే, ఇనుమేమో బలంగా ఉంటుంది, మట్టి ఎలా ఉంటుంది? బలహీనంగా ఉంటుంది. అంటే రాజులు పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యం ఉన్న కాలంలో ఒక రాజ్యం గెలిచిందంటే ఇంకో రాజ్యం అయిపోద్ది, ఆటోమేటిక్గా అపోజిషన్కి వెళ్ళిపోయింది. ఎవడైతే లీడింగ్లో ఉన్నవాడికి బలం ఎక్కువ ఉంటుంది, ఆపోజిషన్లో వెళ్ళిన వాడికి బలము తక్కువ. అంటే వీళ్ళు బలహీనంగా ఉంటారు, వీళ్ళు బలంగా. అంటే ఎప్పుడు ఏది గెలిస్తే వాడు బలంగానో వాడు బలహీనంగానూ ఉంటుంది. కాబట్టి ఆ రాజ్యంలో జనాలు కూడా మిళితంలో ఉన్నారంట. దాని అర్థం ఏంటంటే, ఇనుము మట్టి అతకలేదు చూసారా ఎట్లాగైతే ఉందో, ఇప్పుడున్న పరిస్థితిలో జనులు కూడా ఒకరంటే ఒకరు పొసగక. బైబిల్లో చదవం ఒకసారి 42వ వచనం, 43. ఇనుము పొరతే మిళితమేంటి తమకు కనపడింది కదా, అటువంటి మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఉందరు. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏ కాలం చెప్పండి? మనం చెప్పుకున్న కాలం ఎగ్జాక్ట్గా మన టైం ఇది. ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇనుము కాలం అంతా అయిపోయింది. అంటే రాజులు, ఇది మన ఇండియా గురించి చెప్పట్లే. ఇండియాలో రాజులు చాలామంది ఉన్నారు. ఆ రాజుల కాలం అంతా పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. అంటే ఒక రాజ్యం వస్తే ఒకటి గెలిస్తే ఒకటి డౌన్ అయిపోయింది, ఇంకోటి గెలిస్తే ఒకటి డౌన్ అయిపోద్ది. ఈ కాలంలోనంట ప్రజలందరూ కూడా మిళితంలో ఒకళ్ళంటే ఒకరు పడకుండా ఉంటారు. ఇవన్నీ మనం చూస్తున్నాం లేదు ఇప్పుడు. ఇలా జరుగుతుందని మన టైంలో మనం ఇలా వాక్యం చెప్పుకుంటాను కూడా దానియేలుకి ముందే దేవుడు తెలియజేసి. అంటే ఇప్పుడు మనమున్న కాలం ఎక్కడో చెప్పండి. ఇప్పుడు నేనే బొమ్మ అనుకుందాము. ఇప్పుడు మనం ఎక్కడో చెప్పండి. పాదాల తర్వాత ఇంకా తర్వాత తల్ల ఏమైనా ఉండేదా? పాదాల తర్వాత కట్టయిపోయింది బొమ్మ. చూడండి, కుమ్మరివాడు కుండం చేసేటప్పుడు మొత్తం చేసేవారు ఇట్లా అంటాడు, అంటే లేపేస్తాడు, ఇంకా కింద ఏం చేయడు. దేవుడు కూడా మనం చేసినంత లేపేసాడు, కాళ్ళ కింద ఏమి. అంటే ఇప్పుడు మనం ఉన్న కాలం ఏదంటే పాదాల కాలము. అంటే దేవుడు అంచె దినాల్లో జరగబోయేదాన్ని అప్పుడే చెప్పాడు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? అంచె కాలంలో. దీని తర్వాత ఇంకా కాలం ఉందంటారా? ఇంక నా కాళ్ళ కింద ఏమి లేవుగా, మనిషి బొమ్మ కింద ఏమైనా ఉంటాయా? ఫినిష్ అయిపోయింది. ఇలా ఉన్న కాలంలో అంట ఇప్పుడు దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో క్లూ ఇచ్చాడు దేవుడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి తప్ప ఎవరికి తెలియదు అన్నాడు. ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయాడు కాబట్టి తండ్రికి తెలుసు, కుమారుని కూడా తెలవచ్చు, ఎందుకంటే మహిమలో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు భూమి మీదకి వస్తాడు ఎవరికి తెలియదు. ఒక క్లూ ఇచ్చాడు. ఆ క్లూ ఏంటంటే చూడండి ఒకసారి 44వ వచనం. ఆ రాజుల, జాగ్రత్తగా వినండి, ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము దానికి అన్నటికీ నాశనము, ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందది. ముందు చెప్పిన రాజ్యం అంటే పగలగొట్టి నిర్మూలము చేయను కనుక అది యుగ యుగముల వరకు. ఇప్పుడు చూడండి ఎప్పుడు వస్తుంది రాకడ? ఆ రాజుల కాలం. ఏ రాజులు ఇప్పుడు పరిపాలిస్తున్నారు చూసారా? ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి చెప్పండి? 10 వేళ్ళు ఉన్నాయి కదా. 10 వేళ్ళు అంటే 10 పార్టీలు అనుకున్నాం. ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇప్పుడు? చాలా ఉన్నాయి. ఒకటి గెలిస్తే ఒకటి పడిపోతుంది. ఇప్పుడు అంటే వాళ్ళు ఏళ్తున్న టైంలో ఆ రాజుల కాలం అంటే బైబిల్ ప్రకారం చూస్తే 10 రాజ్యాలు వస్తాయి. యూరోపియన్ రాజ్యాలని కొన్ని చోట్ల కొన్ని విధాలు చెప్తారు. అంటే ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో ఇప్పుడు ప్రజలు ఏలుతున్న సమయంలో ఆ రాజుల కాలములలో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఎప్పుడెప్పుడు దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది మీకు క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తాను ఒకసారి నాకు చూడండి. ఈ తల దగ్గర మనం ఉంటే దీని తర్వాత ఇంకా చెస్ట్ ఉంది, ఉదరం ఉంది, చాలా ఉంది అనుకోవచ్చు. కానీ మనం ఎక్కడున్నాం ఇప్పుడు? పాదాల దగ్గర ఉన్నామంటే మనం ఎండ్ టైమ్స్లో అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు వస్తాడు దేవుడు అంటే ఆ రాజుని పరిపాలించేటప్పుడే. అంటే ఇదే టైం, ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, సంవత్సరం తర్వాత రావచ్చు, 10 సంవత్సరాలు, ఆయన ఇష్టం అది. కానీ ఈ టైంలోనే దేవుడు వస్తాడని క్లియర్గా బైబిల్ గ్రంథంలో ఇందా చదువుకున్నాం కదా. అంచె దినములు ఎందుకు కలగబోదాన్ని దేవుడు నీకు తెలియజేసిన బైబిల్లో చూడండి ఒకసారి. 28వ వచనం చూడండి అమ్మ. 28లో ఉంది కదా.
28 అయితే మర్మములు బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు అంత్య దినములందు కలగబోవు దాన్ని దేవుడు రాజుగా నెబుకద్నెజరుకు ఇలా జరుగుతుందని దేవుడు ఎప్పుడో తెలియదు. ఇప్పుడు 44 వచనం చూస్తే దేవుడు రాజ్యాన్ని స్థాపించాడు, దానికి ఎన్నటికి నాశనము, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి అది ముందు చెప్పిన రాజ్యాన్ని పగలగొట్టి నిర్మూలన చేయను. కానీ అది యుగముల వరకు. ఇప్పుడు ఒక చేతి సహాయం లేకుండా రాజ్యం వచ్చింది, ఒక రాయి వచ్చింది. 40 చూడండి. చేతి సహాయం లేక పర్వతాన్ని తీయబడిన రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమను చూచితిరే. ఇందువల్ల మహాదేవుడు ముందు జరగబోయే సంగతి రాజునకు జరగబోయే సంగతే కదా అక్కడ కళ నిశ్చయము దాని భావము నమ్మదైన దానియేలుతో కళ నిశ్చయము దాని భావము అప్పుడు ఉన్నటువంటి నెబుకద్నెజరుకి ఇలా జరుగుతుందని తెలుసా, నమ్మాడు. కానీ ఈ వాక్యం చదివి మనం నమ్మాలి కదా, ఎందుకంటే ఇక్కడ నెబుకద్నెజరు చెప్పాడు, మాదీయులు పార్సీకులు వచ్చారు, గ్రీకు సామ్రాజ్యం వచ్చింది, తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. ఈ సామ్రాజ్యం పడిపోయిన తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది. ఈ ప్రజాస్వామ్యంలో దేవుడు వస్తాడు. ఇప్పుడు బొమ్మంతా నిలబడింది కదా, ఇలాగా ఒక విగ్రహం నిలబడింది. సడన్గా ఒక రాయి వచ్చి పాదాల మీద కొట్టింది. ఇక్కడ కొడితే తల ఊడి పడిపోయేది, ఇక్కడ కొడితే సగానికి ఇరిగేది. కానీ ఈ బొమ్మ మొత్తం పడిపోవాలంటే కాళ్ళ మీద కొట్టాడు రాయితో దేవుడు. ఒక చిన్న రాయి వచ్చిందంట, చేతి ఎవరు ఇసిరో తెలియదు, వచ్చి ఆ బొమ్మను కొట్టగానే మొత్తం పడిపోయి తుత్తు నీళ్ళు అయిపోయింది మొత్తం. అంటే ఈ బొమ్మ పడిపోయింది. ఈ తీయబడిన రాయిని చూసారా, ఇది మహాపర్వతం అంత పెద్ద రాయి అయిపోయింది. అదే పరలోక రాజ్యము, అదే రెండవ రాకడ. అది దాన్ని పొందిన వారికి తప్ప ఎవరికి. అంటే ఇప్పుడు పాపులు ఉండొచ్చు, పరిశుద్ధులు ఉండొచ్చు, అన్ని రకాల మతాలలో జీవిస్తున్నారు ఇప్పుడు. కానీ దేవుని రాకడ వచ్చినప్పుడు ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో వాళ్ళే ఆ చిన్న రాయిలో ప్రవేశిస్తారు, యుగ యుగాలు ఉంటుంది. అదే పరలోక రాజ్యం. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఎంతకాలం ఉంది తెలిసి ఎవరికైనా? దేవుడు సీజన్ చెప్పాడు ఎప్పుడు వస్తాం, కానీ టైము చెప్పాలా, డేట్ చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా జరుగుతూనే దేవుడు ఎవరు తెలియజేశాడు? నెబుకద్నెజరు. భావమంతా ఎవరు తెలియజేశాడు దేవుడు? దానియేలు చివరిలో ఉండలేదు సార్, కళ నిశ్చయము దాని భావము నమ్మదగింది. కళ నిశ్చయం అంటే షూర్గా జరుగుతుంది కళ, దాని భావం కూడా నమ్మదగింది. ఏదో చెప్పలేదండి కళ. ఇప్పుడు తర్వాత చూడండి 46వ వచనం. అంత రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతను పూజించి నైవేద్య ధూపంలో అతన్ని సమర్పించి ఆగ్రహం, ఇదిగో మరియు రాజు ఈ మర్మమును బయలుపరచులకు నువ్వు సమర్థుడవే, నీ దేవుడు రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచవాడని అన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరము ఇచ్చినప్పుడు రాజు దానియేలు బహుగా హెచ్చించి అనేక గొప్ప దానముల చేతని బబులోను సంస్థానం మందిలో అధిపతినిగాను బబులోను జ్ఞాన ప్రధానుగాను నియమించాను. చాలు వినండి. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ రూపమంతా కాలాన్ని గురించి దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు దానియేలు 2వ గ్రంథంలో దేవుడు ముందుగానే చెప్పాడు, భూమి ఎప్పుడు అంతమైపోతే దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది. ఒక విగ్రహాన్ని చూశాడు, భయంకరమైన విగ్రహం. ఆ విగ్రహం అంతా బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము మట్టి కలిసినట్టు. ఒక్కొక్క రాజ్యాన్ని గురించి, ఒక్కొక్క కాలాన్ని గురించి వివరించి చెప్పాడు. ఇది అయిపోయిన తర్వాత దేవుని రాకడ ఆ రాజుల కాలంలో వస్తుంది. అంటే ఆ రాజులు అంటే ఎవరంటే ఇప్పుడు ఉన్న కాలంలో. ఈరోజు మీరు పడుకున్నప్పుడు దేవుని రాకడ రావచ్చు. మన వాక్యం చెప్పుకున్నా ఇప్పుడే దేవుని రాకడ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో చీకటి అయిపోయింది, మనకేంటి పగలు. దేవుని రాకడ ఇప్పుడైనా రావచ్చు, మనం పడుకునేప్పుడు రావచ్చు. ఎప్పుడు దేవుడు వస్తాడో ఎవరికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందకుండా, ప్రభువుని అంగీకరించకుండా ఇష్టానుసారంగా బతికి ఇంకా చాలా కాలం ముందులే బతికేద్దాం అనుకుంటే ఎవరికి కుదరదు. బయటికి పోతే క్షేమం లేదు, ఇంట్లో ఉంటే క్షేమం లేదు. ఎక్కడ ఉన్నవాడు అక్కడ చచ్చిపోతున్నారు, బస్సు ఎక్కితే చచ్చిపోతున్నారు, ఫ్లైట్ ఎక్కితే చచ్చిపోతున్నారు. ఈ సంవత్సరం అన్నీ విమాన ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు. ఒకళ్ళిద్దరు పోట్ల పోతే 20 మంది 40 మంది పోతున్నారు. మరి ఇదేంటో, మనకి ఎక్కడికి వెళ్ళిన క్షేమం అనేది దేవుడు ఏ సమయంలో వస్తాడో ఎవరికి తెలియదు. ఆ రాజుల కాలంలో చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి వచ్చి వారి మీద పడగా ఆ బొమ్మంతా కొలాప్స్ అయిపోయింది. అదే గొప్ప పర్వతం అంతా రాయి అయిపోయింది. ఇంకా దానికి నాశనం అనేది ఒక్కసారి రక్షణ పొందితే పరలోక రాజ్యం ప్రవేశిస్తే ఇంకా మనం వెనక్కి రావడానికి అవకాశం లేనే. యుగ యుగాలు దేవునితో ఉంటాం. కాబట్టి దేవుడు దానియేలుకు ఈ యొక్క ప్రవచనాన్ని, ఈ యొక్క దర్శనాన్ని దేవుడు ముందుగానే తెలియజేసి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనం చివరి గడియలో ఉన్నాం, అంచులో ఉన్నాం. ఎప్పుడు రాకడ వస్తే తెలియదు. మరి రాకడ వస్తే మన పరిస్థితి ఏంటి? రక్షణ పొందిన వాళ్ళు సిద్ధపాటు కలిగాలి, రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందాలి. ఈ విషయాలు మీరు కొంచెం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ దేవుడి మాటలు దీవించి ఫలింపచేయను గాక. ఆమేన్.
యువతరమా తరలేదా, యువజనమా కదలేదా, యువతరమా తరలేదా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా, ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. కదలేరా 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 కదలేరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము, ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము, ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. కదలిరా తరలిరా కదలిరా తరలిరా. అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా, ఎవరిని మృంగుదునో అని కనిపెట్టి పోరాడుచుండగా. అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా, ఎవరిని మృంగుదునో అని కనిపెట్టి పోరాడుచుండగా. ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము, బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము. ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము, బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము. కదలిరా తరలిరా కదలిరా తరలిరా. వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేల ఓ సోదరా,
అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి. వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేల ఓ సోదరా. అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి. ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది. ప్రభు ప్రేమను నీ వెరుగుము, ప్రభు దర్శనం నెరవేర్చుము. ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది. ప్రభు ప్రేమను నీ వెరుగుము, ప్రభు దర్శనం నెరవేర్చుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా. యువజనమా కదలిరా, యువతరమా తరలిరా. యువజనమా కదలిరా, యువతరమా తరలిరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలిరా, ప్రభు కొరకై తరలిరా. ప్రభు పనికై కదలిరా, ప్రభు కొరకై తరలిరా.